తంజావూరు ప్యాలెస్కి అయితే వచ్చేసాం. ఇక అలా లోపలికి వెళ్ళిపోవటమే. సో ఇప్పుడు మనం వెళ్తున్న తంజావూరు ప్యాలెస్ ప్రఖ్యాతి ఏంటంటే దీన్ని 1550 ఏడీలో నాయకులు నిర్మించారన్నమాట. వాళ్ళ నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత మరాఠాలకు వెళ్ళిందన్నమాట. సో ఈ ప్యాలెస్లో పురాతనమైన చోళుల కాయిన్స్, పాండ్యుల కాయిన్స్, ఇంకా వేరే వేరే వాళ్ళ నాణ్యాలు ఉన్నాయంట. సో ఇంకా వాళ్ళ వాడిన వెపన్స్, ఇంకా ప్రాచీన కాలపు యొక్క శిల్పకళ, ఇంకా సరస్వతి లైబ్రరీ. సో ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చేద్దాం. ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ తీసుకున్నారు. అలాగే కెమెరాకి, వీడియో కోసం ఇంకో ఎక్స్ట్రా 50 తీసుకున్నారు అన్నట్టు. ఇంకా టోటల్గా 100 తీసుకున్నారు. సో ఇది స్టార్టింగ్ వ్యూ ఇట్లా ఉందన్నమాట. అలా పెయింటింగ్ పెచ్చులు ఊడిపోతుంది. వీటిని మెయింటైన్ చేస్తే బాగుండు. ఇది మెయింటైన్ చేయకుండా వదిలేసినట్టున్నారు. ఇది చాలా వరకు ఇది ఇప్పటికే కొలాప్స్ అయిపోయిందంట. చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందంట మెయింటైన్ చేస్తూ ఉంటే పెయింటింగ్లు వేసుకుని ఇవన్నీ క్లీన్గా ఉంచుకుంటే బాగున్నాం. సరే ఇప్పుడు మనం చూడాల్సినవి ఏంటంటే ఆర్ట్ గ్యాలరీ, బెల్ టవర్ అండ్ లైబ్రరీ. సో ఇవి చూసుకోండి రిటర్న్ అయిపోద్దాం అన్నమాట. సరస్వతి మహల్ లైబ్రరీ అన్నమాట ఇది. తర్వాత వెళ్దాం, దర్బార్ హాల్కి వెళ్ళిపోదాం. సో ఇటు దర్బార్ హాల్ అంట. దర్బార్ హాల్కి వెళ్ళి చూసుకొని వద్దాం. పెయింటింగ్స్ చూసారా? పెయింటింగ్స్ అన్నమాట. ఫోటో నో ఫోటో 150. బయట యాక్చువల్లీ ఎంట్రీ ఫీజు అలాగే కెమెరాకి 100 రూపీస్ లేపారు అన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ మ్యూజియంలోకి వెళ్ళడానికి 5 రూపీస్, మళ్ళీ వీడియో కోసం ఎక్స్ట్రాగా 150 రూపీస్ ఇవ్వాలంట. నేను వీడియో ఏం తీను, ఫోటోలు తీసుకుంటాను అని చెప్పేసి ఫోటోకి 30 రూపీస్ మాత్రమే, 35 రూపీస్ ఇచ్చి వచ్చేసాను అన్నమాట. సో ఇప్పుడు మనం మ్యూజియంలోకి వెళ్తున్నాం. కోడిని చూస్తే నాకు లాగాలనిపిస్తుంది. చచ్చిపోయింది నాలుగు మొత్తం. ఇలా లోపలికి మెట్లునే అన్నమాట. అబ్బో ఈ బ్యాగ్తో అయిపోతుంది నా పని. వీళ్ళంతా రాజవంశులు అన్నమాట. తాళపత్ర గంధాలు చూసారా? ఇవి ఓపెన్ చేసి మనకు చదవటం ఉండదు, చూసుకోవడమే. తాళపత్ర గ్రంథాలు, మలేషియా కాయిన్స్, అలాగే శ్రీలంక కాయిన్స్, చైనా కాయిన్, ఇంకా థాయిలాండ్, అమెరికా కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఛత్రపతి శివాజీ కాయిన్స్ ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. సింగపూర్ కాయిన్స్ అవి స్టార్టింగ్లో ఉన్నాయి. కింద రెండుకి వచ్చినప్పుడు రష్యా కాయిన్స్. మీకు ఎలా కనబడుతున్నాయి తెలియదు కానీ ఈ రష్యా కాయిన్స్, మాల్టా కాయిన్, నేపాల్ కాయిన్,
ఈ కత్తులు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. చిన్న చిన్న కత్తులు ఏంటి, ఈ కత్తులతో యుద్ధాలు ఎలా చేశారో నాకు తెలియట్లేదు. ఇక్కడ గొడ్డలు చూడు ఎంత ఉందో. చిన్నపిల్లడు గొడ్డలు అన్నమాట ఇదంతానే. చిన్నపిల్లలు ఆడుకుంటారు చూసావా, అలా ఉంది గొడ్డలి. ఈ కత్తి అయితే ఓకే, సూర కత్తి బొడ్లు పెట్టుకొని అది వెనుపుడు పడతారు కదా, అదన్నమాట. ఇటువంటి టైప్స్ ఆఫ్ పెట్లని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసాను అన్నమాట నేను నా చిన్నప్పుడు. ఇప్పుడు లేవులే. ఇంకో సేమ్ ఈ గమలలో ఈ దాకు మూకుళ్ళు, సో ఇవన్నీ ఇంకో ఇదిగో ఈ పూజ కోయిల్లా ఉంది కదా, అది కూడా ఈ కత్తిపెట్టలు ఇవన్నీ మా అమ్మమ్మ కాలం నాటి టైంలో చూశాను నా చిన్నతనంలో. నువ్వు ఇయ్యాల ఈ బల్లాలు ఇంకో ఇటువంటి అంటే యుద్ధాలు చేశారంటే నమ్మచ్చు. పొడుగ్గా పెద్దగా ఉన్నాయి చూసారా, గిన్నెలు ఎంత పొడుగు ఉన్నాయని, చాలా పొడుగు ఉన్నాయి గిన్నెలు. ఇవి అయితే ఓకే, గాజు ఐటమ్స్ అన్నమాట, ఆ కాలం నాటి గాజు ఐటమ్స్. ఆర్ట్ గ్యాలరీ అన్నమాట ఇదే. సో ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్దాం. సో లోపల ఏమున్నాయో చూసేద్దాం, నాతో పాటు మీరు చూసేయండి. సో చూసారుగా, ఇవన్నీ అప్పుడు కాలం నాటి రాతి శిల్పాలు అన్నమాట, బాగున్నాయి. చూసారా గ్యాలరీ, తంజావూర్ ఫేమస్ పెయింట్ అన్నమాట. బాగున్నాయి, అప్పటి కాలం నాటి శిల్పాలు చాలా బాగున్నాయి. ఇవన్నీ నటరాజుకి సంబంధించిన గ్యాలరీ అన్నమాట.
అలాంటి మీకు చూపించడం మర్చిపోయా, అది బెల్ టవర్ అన్నమాట, స్క్వేర్ షేప్లో ఉంటుంది చూసారుగా. ఈ బెల్ల కూడా లేనట్టుంది అందులో. సరస్వతి మహల్ లైబ్రరీ అన్నమాట ఇది. యాక్చువల్లీ లైబ్రరీలో మ్యూజియం అక్కడ ఉందన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళలేదు. సో నేనైతే వెళ్ళి చూసి వచ్చేసాను. లోపల ఎలా ఉందో చెప్తా. యాక్చువల్ సరస్వతి లైబ్రరీ మ్యూజియంలోకి కెమెరా ఎలా ఉంటే బాగుండు, చాలా బాగుంది. ఈ వీడియోకి కొంచెం చాలా ప్లస్ అవుతుంది అన్నమాట. లోపల చాలా బాగుంది, అంటే అప్పటి కాలం బుక్స్ ఉన్నాయన్నమాట. సో 12th centuryలో అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, వాటి డ్రాయింగ్స్, మళ్ళీ వ్యవసాయం గురించి డ్రాయింగ్స్, తాళపత్రాల మీద రాసినవి అక్షరాలు కూడా ఉన్నాయి. అంటే ఏమేమి రాశారు అని మనకు చదవడం రాదు, కానీ రాసినవి డిస్ప్లే చేశారన్నమాట చిన్న చిన్న అక్షరాలతో. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా 12th centuryలో ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చేవారో అవన్నీ డ్రాయింగ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. అది వీడియో ఎలా ఉంటే బాగున్నాను, ఈ వీడియోకి ప్లస్ అవుతున్నాను, బాగున్నాను. సో ఎలా చేయనప్పుడు మనం ఏం చేస్తాం. సో వీడియో అయితే ఇంతే ఉంటా మరి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంటుందో మీకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మాత్రం పక్కా షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్.